ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే చక్కగా మరి ఇడ్లీ వేయడానికి పప్పు నానబెట్టానండి. ఒక 3/4 కేజీ పప్పు నానబెట్టానన్నమాట. అలాంటప్పుడు పొట్టు వస్తుంది కదా, మరి ఇప్పుడైతే యాసంకాలం చక్కగా వడియాలు పెట్టుకోవచ్చు ఈ పొట్టుతో. మరి ఇలా పెట్టే విధానం నేను మరి చాలా రకాల కలిపి చేసేటప్పుడు చూపించాను మీకు. ఇప్పుడు ఇలాగ పొట్టు వచ్చింది కదా, మనం ఇడ్లీ కానీ పప్పు నానబెట్టుకున్నాం. అది పొట్టు మినపప్పు చక్కగా మరి రాత్రి నానబెట్టానండి. పొద్దున కడిగేసానా, ఈ పొట్టు వస్తుంది కదా, ఈ పొట్టు కూడా 2-3 మాటలు నీటిలో మురుకుంటుందేమో కడిగేసి గట్టిగా పిండేసాను కదా. మరి ఇడ్లీకి వేసుకున్న పప్పు ఆ పిండికి అంత తీసానండి. కొంచెం గరంగా కొంచెం గరుగ్గా ఉండాలన్నమాట. మొత్తాన్ని మెత్తగా ఉంటే వడియాలు ఇడిపోతాయి అన్నమాట. చక్కగా పచ్చిమిర్చిని అల్లం మిక్సీ పట్టేసాను. కొంచెం జీలకర్ర వేసేసి కలిపేసి 2 పళ్ళాల్లో పెట్టేసాను అనుకోండి, బంతిల్లాగా చేసేసి ఈరోజు రేపట్లో ఎండిపోతాయి. చక్కగా మనం ఏ పప్పు చారుకో కూడా తినొచ్చు. కారపూసలాగా ఉంటాయండి, కరకరలాడతా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇది పాడేసుకునేది కాదు. ఏదైనా కూడా తినేసరికి ఎలా తినాలో అలా తింటే ఆరోగ్యం కూడా. మరి మినపొట్టు చాలా మంచిది, ఐరన్ ఉంటుంది. మరియు ఇడ్లీకి ఇలా పప్పు రుబ్బుకున్నప్పుడు కూడా కొంచెం పొట్టు ఉండేలా చూసుకోవాలి అని చెబుతున్నారు కదండి. నేనైతే ఇప్పుడు వేసవికాలంలో ఎండలు ఉన్నప్పుడు ఎప్పుడు మనం టిఫిన్ పప్పు వేసుకున్నా ఇది చక్కగా కొంత పొట్టులోని కొంత మినపిండి కలిపేసి, ఏముంది ఇంట్లో పచ్చిమిర్చి ఉంటాయి, కొంత అల్లం ముక్క ఉంటుంది, కొంత జీలకర్ర ఉంటుంది, తగినంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు జీలకర్ర వేస్తాను. ఆ పిండే, ఆ ఇడ్లీ పిండే కొంత పిండి తీసేసి కలిపేసామనుకోండి, వడియాలు పెట్టేసుకోవచ్చు. మరి అలానే బూడిద గుమ్మడికాయ వడియాలు పెడతాం కదా, అప్పుడు కూడా మినపప్పు వేసి పెడతాం కదా, మరి అప్పుడు పొట్టు వస్తుంది కదా, అప్పుడు పెడతానండి. అలానే పెసరపప్పు వడియాలు పెడతాం కూర కోసం. నేనైతే పెసరపప్పు పొట్టుదే రప్పిస్తానండి, లేకపోతే పెసరలో రప్పించి తిరగల్లో ఇసిరి నానబెట్టి పొట్టు కడిగేసి ఆ పొట్టుతో కూడా నేను వడియాలు పెడతానండి. చాలా బాగుంటాయండి, కరకరలాడతా చాలా బాగుంటాయి. కానీ మంచి ఆరోగ్యమైన ఫుడ్. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. కలిపే విధానం మీకు చూపించేస్తాను. మరి ఇదిగోనండి, చక్కగా 2 స్పూన్లు జీలకర్ర, చక్కగా ఇదేమో ఒక అరడజన్ పచ్చిమిర్చి, ఒక ఇంత అల్లం ముక్క వేసానండి ఈ పొట్టుకి సరిపడగా. ఇది కొలతలు అయ్యి నేను చెప్పగలను చెప్పండి. ఏదో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఏదైనా కొంచెం కారం ఎక్కువైంది అనుకోండి చక్కగా తినేస్తారు, లేదంటే కమ్మగా వేసుకోవచ్చు. చక్కగా ఒక గుప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి వేసానండి. ఇప్పుడు కొత్తిమీర వేయలేదు, కొత్తిమీర కూడా వేద్దాం మంచిదే కదా అని వేస్తున్నాను అన్నమాట. అంటే మీరు ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, పొట్టు వస్తుంది కదండి, చాలామంది పాడేస్తారు. మొక్కలు ఉంటే మొక్కలు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసవికాలం కాబట్టి పెడుతున్నాను. కానీ మరి మామూలుగా ఇంకోండి మనకి ఎండలు లేనప్పుడు వర్షాలప్పుడు చక్కగా పట్టుకెళ్ళి మొక్కలకి వేసేస్తానండి. చక్కగా మొక్కలు వేసేసామనుకోండి, మరి ఆ మొక్కలకి చాలా బలం. మినపట్టు చచ్చిపోయి మొక్క బతికిపోద్దండి. కొమ్మలు వేసేసి పువ్వులు పూసేస్తాయి. మరి చక్కగా మినప్పిండి కొంచెం ఎక్కువ ఉందనుకోండి, వడియం అనేది ఇడిపోదు. ఎండిన తర్వాత స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది అనమాట. ఏగేటప్పుడు బంతుల్లాగా ఏగుతాయి మనకి, లేకపోతే రథం కింద అయిపోతుందండి. అందుకని నేను మినప్పిండి కొంచెం ఎక్కువే వేస్తాను. చూసారా, చక్కగా కలిపేసాను కదా. ఇంతేనండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో పెట్టుకుని పట్టుకెళ్ళి 2 పళ్ళాల్లో పెట్టేస్తాను. లేదంటే కవర్లు ఉన్నాయండి పైన, ఆ కవర్ల మీద పెట్టేస్తే ఒక వడియం కూడా నలగకుండా మనకి చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంతేనండి. ఏదన్నా చేస్తే దగ్గర చూస్తే దూరమును అంతే. నువ్వు ఇలా నేను చేస్తున్నాను కదా, బాగుంటుంది కదా, సరే తెలియని వాళ్ళు చూసారనుకో వాళ్ళు కూడా చేసుకుంటారని ఒక ఆశ అండి. అది తప్పు అనుకునేరు, ఒప్పు అనుకునేరు. ఏదైనా తెలిసింది చెప్పటం నా ధర్మం అనుకుంటున్నానండి. ఏ లైకుల కోసం కలిసామండి. మీరు సబ్స్క్రైబర్ అవ్వకపోయినా పర్వాలేదు, చూసారనుకో అవును ఇలా పెట్టారు కదా, ఈ టైంలో మన వడియాల కంటే పెద్ద ఇది కదా, అలా ఏమక్కర్లేదు. ఈ పొట్టు ఉన్నప్పుడు అలా ఇడ్లీకి రుబ్బుకున్న పిండి కొంచెం కలిపేసుకుని కొంచెం జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి వేసుకుని చక్కగా పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అనిపించదు కదా. అప్పుడు ఇన్ని వడియాలు వస్తాయండి, చక్కగా ఇన్ని వడియాలు వస్తాయి. ఏమండి, మరి ఎక్కువ జనం ఉన్నాం అనుకోండి ఒక 5-6 సార్లు వేసుకొని తప్పుతాయి. అదే ఇద్దరు ఉన్నారనుకోండి 2 వేసుకుంటే ఒక 10 సార్లు వేసుకోవచ్చు. సరే, చక్కగా ఇప్పుడు పిండి గిన్నె ఉందండి. ఇది పిండి ఇప్పుడు ఇంతవరకు పిండి అది వేసేసి ఆడేళ్ళండి. అందుకు చక్కగా ఇందులో వేసేసుకున్నాను కదా. ఈ జిగురు పోకుండా మనం వెళ్ళిపోయి పైన ఇది చూసారా ఇలా ఉంది కదా, ఇలా అనేసి అలాగా పెట్టేమనుకోండి కొంచెం ఎప్పటికి అలా పాగుతుంది అంతే. అలా పెట్టేస్తానండి. పెట్టడం కూడా చూపించలేదు అనుకోవద్దు. నాకు అంతగానా అవస్థ పడతాను కానండి,
ఎంత ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా అంతే కదా. కానీ చేసుకునే విధానం చెప్పేస్తున్నాను కదండి. అన్నీ కూడా చేయి పట్టుకుని నేర్పించరండి ఎవరోనూ. ఒకటి చూసామంటే పచ్చి చేసేసుకోవాలి. నేను ఈ రకంగా చెప్పాను కదా, దీన్ని ఇంకా ఎన్నో రకాలుగా చేసేసుకోవాలి. మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇంతేనండి. చక్కగా ఇలా కలిపేసాను కదా, పట్టుకెళ్ళి పెట్టేస్తానండి వడియాలు.